రైట్ ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నిజామాబాద్ మహబూబ్ నగర్ నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు రవీందర్ నరేష్ అందిస్తారు. సో నిజామాబాద్ నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎలా సాగుతుంది? అయితే అక్కడక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లు చూసాము. సో ప్రస్తుతం ఎలా ఓటింగ్ కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇవాళ 8 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాన్స్వాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోధన్, నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా బాల్కొండ, అదేవిధంగా బోధన్తో పాటు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వార్డులను కలుపుకొని నిజామాబాద్ కార్పొరేషన్ కిందకి తీసుకురావడం జరిగింది. మొత్తం ఒక కార్పొరేషన్ 8 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పోలింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 61.3% నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో 52.2 అయింది. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే 49.3 అయింది. కొంతమేర కామారెడ్డి జిల్లా పోలింగ్ సరళి తగ్గినప్పటికీ మళ్లీ పుంజుకుంటుందనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్లు ఎంతమంది ఉంటే అంతమందికి గడువు దాటిన నిర్ణీత గడువు 5 గంటలకు విధించడం. 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ప్రైమిసెస్ లో ఉన్న వారికి ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల అధికారులు లైటింగ్ తో పాటు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అటు బోధన్, అదేవిధంగా ఆర్మూరు, బాల్కొండ, భీమ్గల్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం, అటు ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మున్సిపల్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. దాదాపుగా ఇవాళ అధికార కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు నేరుగా పోలింగ్ బూత్లలోకి వెళ్లేసి ఓటర్లను ప్రలోభపెట్టే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీ ఉంది కదా అనే అహంతో ఇవాళ నేతలు వ్యవహరించే తీరు పట్ల ఓటర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. పోలీసుల సహకారంతో క్యూ లైన్ లో ఉన్నటువంటి వారిని బెదిరింపులకు, మీరు ఓటు వేస్తే మీకు రేపటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి జాబితాలో మీ పేరు వస్తుందని బహిరంగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు 10వ వార్డుకు సంబంధించినటువంటి ముజీబ్ అనే కాంగ్రెస్ లీడర్ ఇవాళ ఓటర్లకు ప్రలోభ పెట్టి రెడ్ హ్యాండ్ గా దొరికిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ రకంగా ఇవాళ ఓటరు సరళి ఏ విధంగా ఉన్నప్పటికీ, నిర్ణీత గడువులోపు ప్రచారం ముగిసినప్పటికీ, ఎలక్షన్ కోడ్ కండక్ట్ ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రాంతేతరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇవాళ గెలవాలనే ఒక విషయంతో వీళ్ళు ఎంతకైనా బరితెగించారనే అహంతో కూడా కనబడినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎల్లారెడ్డి అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనబడ్డది. స్వయం బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ పోలీస్ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పడం, అతన్ని బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి కూడా స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఒక భీమ్గల్ మండల కేంద్రంలో అధికారికి సంబంధించినటువంటి నాయకులు నేరుగా పోలింగ్ బూత్లలోనే ఓటర్ని సరళిని తెలుసుకుంటామని చెప్పేసి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడింది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అక్కడ వారించి ఒకరిని బయటకు పంపిన పరిస్థితి కూడా స్పష్టంగా కనబడింది. ఒక బాల్కొండ అదేవిధంగా భీమ్గల్ పరిస్థితి కాదు. మొత్తానికి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ అనేక ప్రలోభాలు పెట్టి ఎలాగైనా అధికార పీఠం కైవసం చేసుకుంటున్నామనే ఒక విషయంతో ఇవాళ నాయకులు ఇవాళ సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఓటింగ్ సిబ్బందితో కలిసి అనేక కుట్రలు పన్నుతుంది. ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఓటింగ్ సరళిని తీరును ఒకసారి పరిశీలిద్దామని తన ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో అక్కడ స్వయాన అతనికే ఇతర నాయకులు వచ్చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా ప్రాంతం సంబంధం లేని వ్యక్తులు, మున్సిపల్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చేసి అక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మున్సిపల్ ముందల బయటించి కూర్చోవడం జరిగింది. తక్షణమే న్యాయం చేయాలి, ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది. అందుకు ఇవాళ ప్రాంతేతరులు వచ్చేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అదేవిధంగా అతని పిఏలతో కలిసి ఇవాళ క్యూ లైన్ లో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ప్రచారాలు తెరలేపడంతో పాటు ప్రచారం చేస్తూ అధికారంతో ఎరవేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవాళ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ భీష్మించి కూర్చున్నారు. పూర్తిగా సంపూర్ణమైన మంచి వాతావరణం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ తన నిర్ణయాన్ని వెళ్లిబుచ్చుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇవాళ అధికారం ఉందనే ఉద్దేశంతో ఇవాళ ఎంతకైనా బరితెగించే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కూడా అదే పరిస్థితి ఉంది. పోలీసుల కనుసన్నలోనే బీజేపీ
కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కండువాలు వేసుకొని మరీ క్యూలలో నిలబడి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన. ఇవాళ ఎన్నికల అధికారులు, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈసీ అధికారులు కూడా తక్షణమే జోక్యం చేసుకొని ఇవాళ ఇంకా 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల సమయం లోపల పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్.